హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా టేస్టీగా బూందీ లడ్డు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అండ్ ఈ లడ్డూని మీరు ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే 10 to 12 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ మనం 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాము. మీరు మెజర్మెంట్కి ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు అండి. ఈ శనగపిండిలోనే ఒక చిటికెడు సాల్ట్ అండ్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ శనగపిండి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఈ శనగపిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలండి. అండ్ స్మూత్ టెక్స్చర్ వచ్చినంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ స్మూత్ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావడానికి మనకు దగ్గర 1.5 to 1/3/4 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. వాటర్ అనేది ఇక్కడ అడ్జస్టబుల్ ఫ్యాక్టర్. అది అడ్జస్ట్ చేసుకుంటూ మీకు టెక్స్చర్ అయితే అల్టిమేట్గా ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బూందీ రెడీ చేసుకోవడానికి కాస్త లోతుగా ఉన్న కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ్డంత ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా మరిగిందో లేదో ఒక సింగిల్ డ్రాప్ యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఆ బబుల్ పైకి వచ్చినట్టయితే మనకి ఆయిల్ రెడీ అయినట్టే. నెక్స్ట్ బూందీ స్టిక్ని ఈ విధంగా పెట్టుకొని శనగపిండి బ్యాటర్ని స్లోగా దానిపైన డ్రాప్ చేయండి. మనకి స్లోగా శనగపిండి డ్రాప్లెట్స్ అనేవి ఆయిల్లో పడతాయి. బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నట్టయితే క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ స్టేజ్లో అయితే మనం బూందీని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే స్టేజ్లో బూందీని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోండి. బూందీని సెపరేట్ చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో యాడ్ చేసుకున్నట్టయితే ఆయిల్ ఏమైనా ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే ప్రాసెస్లో మిగతా బూందీని కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బూందీ పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 cups ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ తక్కువ తినేటట్టయితే 1.5 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇందులోనే 1/2 cup ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్లేమ్ ని మీడియం కి టర్న్ చేసుకోండి. పాకం మరుగుతున్నప్పుడే ఒక స్పూన్ ఎలాచీ పౌడర్, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇలా ఈ విధంగా తీగ పాకం వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీని అందులో యాడ్ చేసుకోవాలి. బూందీని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. బూందీ పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ అవ్వడానికి నాకు 5 minutes పట్టింది. ఈ బూందీ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే లడ్డూలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చల్లారిపోతే లడ్డూలు సరిగ్గా రావని గుర్తుపెట్టుకోండి. లడ్డూల్ని రెడీ చేసుకునేటప్పుడు కాస్త ప్రెస్ చేసుకుంటూ రెడీ చేసుకున్నట్టయితే అవి విడిపోకుండా ఉంటాయి. ఇదే ప్రాసెస్లో మిగతా లడ్డూల్ని కూడా రెడీ చేసుకోండి. అంతే అండి లడ్డూ ప్రిపరేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.